ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. వ్యక్తుల్లో మేధాశక్తి పెరగడానికి, సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోగలగడానికి, ఆర్థికమైనటువంటి శక్తి పెంపొందడానికి బుధవారం సందర్భంగా శ్రీకృష్ణుడిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుందాం. దీంతోపాటు శ్రీ విష్ణు సహస్రనామ ప్రత్యేకత ఏమిటో ఆ విశేషాన్ని మన ధర్మం శీర్షిక ద్వారా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి ఆలోచనల్ని చేస్తూ ఉండొచ్చు. దానివల్ల సమయ వ్యర్థం తప్ప ప్రయోజనం ఏమాత్రమూ ఉండకపోవచ్చు. ఉద్యోగులు తోటి ఉద్యోగులతో కాలక్షేపాన్ని చేస్తూ సమయాన్ని నష్టం చేసుకుంటారు. దానివల్ల ఈరోజు పని రేపు చేసుకోవాల్సిన బరువు పెరగడం తప్ప ప్రయోజనం ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారపరులైనటువంటి వారు వస్తువుల్ని సమీకరించుకోవడం కోసం ఇతర ప్రాంతాలకి వెళ్ళొచ్చు. ఈరోజు వ్యాపారం సుఖంగా సాగే అవకాశం తక్కువ కావచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొత్తమైనటువంటి మెళకువల్ని తెలుసుకునేటటువంటి ఆ కారణంగా ఈరోజు పని అంత సరిగా జరిగేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. యువకులు తమదైనటువంటి ఆలోచనని చేస్తూ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని పాటించకపోవచ్చు. తద్వారా తాత్కాలికమైనటువంటి నష్టానికి గురి కావచ్చు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణుడిని గులాబీలతో అర్చించినట్లయితే రుణబాధలు క్రమంగా తొలగే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఔషధ సేవని తప్పక చేసుకుంటారు. వైద్యుడిని సంప్రదిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. పాతదైనటువంటి వాహనాన్ని అమ్మడం, అలాగే నష్టపోతున్నటువంటి పాతదైనటువంటి ఇంటిని తొలగించాలనే నిర్ణయానికి రావడం, వస్తు వాహనాల విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించడం వంటి గట్టి నిర్ణయాల్ని తీసుకుంటారు. ఆప్తులు బంధువులు మిత్రులు అయినటువంటి వారి రాక కారణంగా ఇంట్లో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా శారీరకమైనటువంటి శ్రమకి గురి కావచ్చు. అయితే అది మానసికంగా సంతృప్తికరంగా ఆనందకరంగా ఉంటుంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ పనిని సరైనటువంటి తీరులో చేసుకోగలుగుతారు. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. ఏ విధమైన అనారోగ్య భావన లేకుండా ఉండగలుగుతారు. యువకులు పెద్దల మాటని పెడచెవిని పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా జాగ్రత్తగా పరిశీలించుకు తీరాలి పెద్దలైనటువంటి వారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణుడిని చేమంతులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగానికి అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు మానసికమైనటువంటి ఒత్తిడి బాగా కలిగి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకి పనిభారం పర్వాలేదు అన్నటువంటి స్థితిలో ఉంటుంది. అయితే పై అధికారుల ప్రశంసలు కూడా పర్వాలేనటువంటి స్థితిలో ఉంటాయి. కానీ వారు చేసిన పనికి మరింత మెప్పుని ఇచ్చేటటువంటి పరిస్థితి వారి నుండి ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి లోటు లేకుండా, విశేషమైన ఆదాయం లేకుండా మధ్యమ స్థితిలో ఉంటారు. అయినా సంతృప్తికరమైనటువంటి ధోరణిలో ఉండగలుగుతారు. యువకులు మొగమాటానికి పోయేటటువంటి కారణంగా తమ పనిని చేసుకోలేకపోతారు. ఇతరుల పనిని సక్రమంగా చేయలేకపోతారు. చివరికి అపనిందకి పాల్పడే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి విద్యా ప్రమాణాలని చూపించినప్పటికీ కూడా తగినటువంటి ఫలితాలని ఈ రోజుకి
పొందలేకపోవచ్చు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీకృష్ణుడిని పారిజాతాలతో అర్చించినట్లయితే దాంపత్యంలో పొరపత్యాలు దూరమయ్యే అవకాశం ఉంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు చక్కనైనటువంటి ఆలోచనతోనూ చక్కని ప్రమాణ పరిజ్ఞానంతోనూ ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆచి తూచి ఖర్చుని చేస్తారు. అవసరమైన మేరకే సరుకుని కొనుగోలు చేసేటటువంటి కారణంగా నష్టానికి సంబంధించిన ఏ విధమైన ఊహ కూడా వచ్చే అవకాశం ఉండదు. లాభం వచ్చే అవకాశం బాగా ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలను ఏమాత్రమూ చేయకూడదనే గట్టి నిర్ణయానికి వస్తారు. యాజమాన్యం సూచించినా కూడా వ్యతిరేకించే ఆలోచన తప్పక వారికి ఉంటుంది. ఉద్యోగులు ఏ విధమైనటువంటి వ్యతిరేక ధోరణిని ప్రదర్శించరు. అయితే తమ సంఘంలో జరిగేటటువంటి ఎన్నికల్లో పాల్గొవాలనే ఆలోచనకి వస్తారు. అది ఏమాత్రమూ సరికానటువంటి పని. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీకృష్ణుడిని సన్నజాజులతో అర్చించినట్లయితే దృష్టి దోష నివారణ కలిగే అవకాశం ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా మాత్రం బంధు మిత్ర ఆగమనం కారణంగా బాగా శ్రమతో ఉండే అవకాశం ఉంది. యువకులు కేవలం క్రీడా వ్యవహారాల్లో ఉంటూ పూర్తిగా వెచ్చించవలసినటువంటి ఉద్యోగ జీవితాన్ని అలాగే విద్యా జీవితాన్ని పూర్తిగా ఈ రోజుకి విడుచుకొని కనిపిస్తారు. నష్టపోతున్న ధోరణి వాళ్ళలో ఉండే అవకాశం లేదు. ఈ రోజుకి విద్యార్థులు అటు ఇటు తిరుగుతూ మొత్తానికి ఈరోజు అంతటినీ కూడా వ్యర్థం చేసుకుంటారు. చక్కనైనటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని ఏ విధంగానూ వినియోగించుకోలేకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అసూయ దృష్టితో ఉండే అవకాశం ఉంది. దాన్ని విడనాడుకోవడం ఎంతైనా మంచిది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుడిని సంపెంగలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించే అవకాశం ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలలో తాత్కాలికమైనటువంటి ప్రతీకార ధోరణి గోచరించవచ్చు. అది ఏమాత్రపు మంచి కాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆచి తూచి అమ్మకాన్ని కొనసాగిస్తారు. ఆర్థికంగా మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఎక్కువ మొత్తంలో రుణాన్ని తీసుకుని ఇటు ఇంట్లో వివాహాన్ని అటు ఏదైనా స్థలాన్నో పొలాన్నో లేదా వాహనాన్నో కొనుక్కునేటువంటి ఆలోచనకి వస్తారు. అది దాదాపుగా అమలయ్యే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తీర్థయాత్రలకో పుణ్యక్షేత్రాలకో వెళ్ళడం లేదా ఆధ్యాత్మికమైనటువంటి గురువుని స్వయంగా సమాశ్రయించడమో జరిగే అవకాశం ఉంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుడిని కనకాంబరాలతో అర్చించినట్లయితే అనుకున్నటువంటి ఉద్యోగం లభించే అవకాశం దగ్గర పడుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు స్వయం నిర్ణయాన్ని చేసుకునేటటువంటి ఆలోచనతో ఉంటారు. అది ఈ రోజుకి ఫలించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు స్వీయ నిర్ణయాలని పూర్తిగా పక్కన పెట్టి పై అధికారులు చెప్పినటువంటి అదే మార్గంలో నడుస్తూ ఆనందకరంగా ఉద్యోగాన్ని నిర్వహించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఇది వరకు చేసినటువంటి రుణాలని క్రమమైనటువంటి పద్ధతిలో తీరుస్తూ ఉండేటటువంటి కారణంగా కొత్తదైనటువంటి రుణాన్ని సునాయాసంగా పొందగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి శ్రమ లేకుండా ఉండే తీరులో తమ పనిని నిర్వహించుకోగలుగుతారు. మొత్తం సంస్థకందరికీ కూడా గొప్పవారిగా గుర్తింపుని పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4.
ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణుడిని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే విదేశీయాన సౌఖ్యం దగ్గరయ్యే అవకాశం ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. తాత్కాలికమైనటువంటి అహంకార భావంతో కూడా ఉంటారు. ఏది జరిగితే అది జరగనియి అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి దృక్పథంతో ఉంటారు. యాజమాన్యం పట్ల ఇష్టము అనిష్టము లేకుండా మాధ్యమమైనటువంటి స్థితిలో ఉంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఎవరినీ పట్టించుకోకుండా తమ పని మీదే తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. యువత తాత్కాలికమైనటువంటి అహంకార భావంతో ఉండి తమదే నిజమనే దృక్పథంలో ఉంటారు. అది సరి కాదు. విద్యార్థులు మేధాశక్తిని ప్రదర్శిస్తారు, కానీ అది ఈ రోజుకి అనుకూలం కాకపోవచ్చు. నిరాశాభావంతో ఉండడం సరి కాదు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుడిని తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే అనుకున్న పనిలో విజయలాభం ఉంటుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరితోనూ సమన్వయ భావంతో ప్రవర్తిస్తారు స్త్రీలు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు కలుపుగోలుతనంతో వెళ్ళిపోతూ వ్యాపారాన్ని మధ్యమ స్థితిలో కొనసాగించుకోగలుగుతారు. ఉద్యోగులు ఎవరి పట్ల విద్వేష భావాన్ని కలిగే ఉండరు. అందరితోనూ సానుకూల దృక్పథంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారిలో చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠుర విధానాలు ఈనాటికి ఏమీ లేనే లేవు. యువత సామూహికంగా కలిసినటువంటి సందర్భంలో అనవసరమైనటువంటి కాలక్షేపాలను చేస్తూ తమదైనటువంటి గమ్యాన్ని పూర్తిగా దూరం చేసుకునే అవకాశం ఉంది. ఆలోచించుకుని ప్రవర్తించాలి. విద్యార్థులు తమ విద్య మీదే దృష్టిని కేంద్రీకరించడం మంచిది తప్ప విద్య కంటే వేరైనటువంటి వాటి మీద దృష్టిని పెట్టి నష్టపోయేటటువంటి ఆ విధానాన్ని తెచ్చుకోనే కూడదు. తల్లిదండ్రులు వారి పట్ల శ్రద్ధని వహించి తీరాలి. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. బుధవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీకృష్ణుడిని మల్లెలతో అర్చించినట్లయితే మానసిక ఆందోళన తొలగుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు తొందరపాటుతనంతో వ్యవహరిస్తారు. ఆప్తులు బంధువులు అయినటువంటి వారు క్రమంగా దూరమయ్యే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారాన్ని విస్తరణ చేయాలి అని అనుకుంటారు, కానీ ఆర్థికమైనటువంటి లోటు కారణంగా పెద్దగా ముందుకు సాగలేకపోవచ్చు. చేస్తున్నటువంటిది కేటరింగు అలాగే అద్దెలకు సంబంధించిన వ్యాపారం కానీ అయినట్లయితే మరమ్మతులకి అలాగే వస్తు సామగ్రిని కొనుగోలు చేసుకోవడానికి సొమ్ము హెచ్చు మొత్తంలో ఖర్చు అయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులు అనుకూలమైనటువంటి దృక్పథంతో ప్రవర్తిస్తారు, కానీ పై అధికారులు ఎందుకో తెలియనటువంటి కారణంగా మందలింపు చేసే అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి. వ్యతిరేకించడం ఏమాత్రం సరైనటువంటి ఆలోచన కాదు. యువత పెడదారుల్ని పట్టే అవకాశం ఉంది కాబట్టి బాగా ఆలోచించుకుని ప్రవర్తించుకోగలగాలి. త్రోవని మళ్లించుకోగలగాలి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీకృష్ణుడిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే కుటుంబంలో ఐకమత్య ధోరణి కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏకపక్ష నిర్ణయాన్ని తప్పక చేస్తారు. తద్వారా ఉద్యోగ స్థలంలో అలాగే తాము చేసేటటువంటి ఆ సంస్థలో వ్యతిరేక భావానికి గురి అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు అందరితోనూ కలుపుకోలుగా ఉండాలని ప్రయత్నించినప్పటికీ కూడా మాట కాఠిన్యం కారణంగా అందరికీ దూరమయ్యే అవకాశం ఈ రోజుకి కనిపిస్తూ ఉంది. యువత ప్రతి పనిని చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆవేశం కారణంగా పనిని చెడగొట్టుకునే ధోరణి గోచరిస్తోంది. విద్యార్థులు విద్యలో ప్రమాణాన్ని చూపించాలని అనుకున్నప్పటికీ కూడా
సరైనటువంటి మేధాశక్తి లేనటువంటి కారణంగాను, జ్ఞాపక శక్తి తక్కువయ్యేటటువంటి కారణంగాను మంచి ప్రతిభని ఈరోజు ప్రదర్శించలేకపోవచ్చు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుడిని మందారాలతో అర్చించినట్లయితే చేస్తున్న ఉద్యోగం స్థిరపడే అవకాశం ఉంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి అత్యాశాభావంతో కనిపిస్తారు. బంధువులు ఎక్కువ మంది రావాలని, వారందరితో ఎక్కువసేపు గడపాలని ఆ తీరు ఆలోచనలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యంలో ఎవరికో ఒకరికి తాత్కాలిక అనారోగ్యం గోచరించేటటువంటి కారణంగా మానసికమైన అప్రశాంతతతో ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగులు ఏ విధమైనటువంటి భయము లేకుండా రుణాన్ని చేయగలుగుతారు. ఆ రుణాన్ని సద్వ్యయం, ఏదో స్థలానికో పొలానికో భూమికో గృహానికి సంబంధించిన మరమ్మతులకో వినియోగిస్తారు తప్ప దుర్వినియోగం చేసే అవకాశం లేనే లేదు. యువత మొగమాటం లేకుండా మాట్లాడేటువంటి కారణంగా పైవారితో ఉండేటువంటి సంబంధాలని పూర్తిగా చెడగొట్టుకునే అవకాశం గోచరిస్తోంది. మాట నిదానంగా ఉండడం ఎంతైనా అవసరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. బుధవారం సందర్భంగా మీనరాశి వారు సువర్ణ గన్నేరులతో శ్రీకృష్ణుని అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. భగవంతుడు ఆలోచించాడు వ్యక్తికి ఎన్ని కష్టాలు వచ్చే అవకాశం ఉంది అని. 1000 తీరుల కష్టాలు లభిస్తాయని ఆలోచించినటువంటి మహానుభావుడు శ్రీ విష్ణు సహస్రనామాల పేరిట భీష్మ పితామహుని చేత గానం చేయించి లోకానికి విడుదల చేశాడు అని పెద్దలు చెప్తారు. అటువంటి శ్రీ విష్ణు సహస్రనామాల ప్రత్యేకత ఏమిటో, గొప్పదనం ఏమిటో మన ధర్మం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడి అనంత కళ్యాణ గుణవైభవాన్ని కీర్తించే మహాస్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. వ్యాసభారతంలో 3 ముఖ్యమైన మహత్తరమైన మహారత్నాలు ఉన్నాయి. అవి ఉద్యోగ పర్వంలోని సనత్ సుజాతీయం, భీష్మ పర్వంలోని భగవద్గీత, ఆనుశాసనిక పర్వంలోని ఇదిగో ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మనసు పూర్తిగా వికలమైపోయింది. శ్రీకృష్ణుడు ఎంత నచ్చజెప్పినా మనశ్శాంతి ఆయనకి లభించనే లేదు. అప్పుడు అంపశయ్యపై ఉన్న భీష్ముడి దగ్గరికి ధర్మరాజుని శ్రీకృష్ణుడు తీసుకువెళ్ళాడు. ధర్మజునికి హితోపదేశం చేయవలసిందిగా ప్రార్థిస్తాడు. ధర్మరాజు అడిగిన ఎన్నో సందేహాల్ని భీష్ముడు నివృత్తి చేస్తాడు. ఆ పరంపరలోనిదే వేదాంత సారమైన ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణు సహస్రనామావళి అన్ని స్తోత్రాలకి మకుటాయమానమైంది. ఈ విశ్వంలో ఒకే ఒక్క దైవం విష్ణువని, జీవకోటి ఒకే ఒక్క గమ్యం విష్ణు సాయుధ్యమని, విష్ణు స్మరణే శ్రేష్టమైన ధర్మమని, విష్ణు స్మరణ వల్ల జీవుడు సంసార బంధాల నుండి విముక్తిని పొంది పరమపదాన్ని చేరుకుంటాడని భీష్ముడు ధర్మరాజుకి బోధించాడు. విష్ణు సహస్రనామ పఠనం, దాని శ్రవణం వల్ల మనశ్శాంతి అవశ్యం చేకూరుతుంది. విశ్వాత్మ స్వరూపాన్ని సర్వాత్మగా, సకల భూతాత్మకంగా, ప్రత్యేగాత్మ విరాట్ స్వరూప వైభవాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రం ఆవిష్కరించింది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం చేసేటువంటి వివిధ రకాలైనటువంటి పనులు వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. సహజంగా వంట అనేది ప్రతి ఇల్లాలో కూడాను ఆగ్నేయంలోనే చేస్తుంది. ఆగ్నేయంలో చేసేటప్పుడు తూర్పు వైపు ముఖం ఉంచి వంట చేసేటువంటి విధి విధానం వల్ల ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణ ఆగ్నేయం దక్షిణంలో మాత్రమే ఉండాలి. వీలు కాకుంటే పడమర దిశలో కూడా ఉండవచ్చు.
వేరే దిశలో మాత్రం పొయ్యి ఉండటానికి వీల్లేదు. ఈ గ్యాస్ స్టవ్ అనేటువంటిది ఎప్పుడూ కూడాను ఆ యొక్క తూర్పు గోడకు ఆనించి ఉండకూడదు. ఆనించకుండా ముందుకు జరిపి వంట చేయటం వల్ల సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని చవి చూస్తారు. అంతేకాకుండా గాలి వెలుతురు వచ్చే విధంగా వంటగదిని ఏర్పాటు చేసుకోవాలి. సాస్యత్యంగా దక్షిణం వైపు కిటికీ తెరిచి ఉంచాలి. తూర్పు వైపు గ్యాస్ స్టవ్ పై భాగంలో కిటికీ కూడా తెరిచి ఉండాలి. ఆగ్నేయ దిశలో ఉండేటువంటి ఆ యొక్క బయటికి వెళ్ళేటువంటి విధి విధాన రీత్యా ఏర్పరిచినటువంటి ఆ యొక్క ద్వారబంధం కూడా తెరిచే ఉంచాలి. ఆగ్నేయం నుంచి వండిన పదార్థాలు ఈశాన్యంలో ఉండేటువంటి దేవతా మందిరానికి సజావుగా ఉంచి నైవేద్యం పెట్టే తీరుతెన్నులతో ఏర్పాటు చేసుకోవటం సర్వవిధ శ్రేయోదాయకం. అంటే ఈశాన్యంలో పూజ గది ఏర్పాటు చేసుకోవాలి, ఆగ్నేయంలో వంటగది ఏర్పాటు చేసుకోవాలి. వంట చేసేటువంటి విధి విధానంలో ఇంటి ఇల్లాలు తప్పనిసరిగా ఉదయాన్నే దంతధావనం చేసుకొని స్నానం ఆచరించే వంటగదిలోకి ప్రవేశించటం సర్వోత్తమమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇంటికి కూడాను శతవిధాలా మంచిది. ఇక భోజనం చేసేటువంటి విధి విధానంలో తినే ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అంతేకాకుండా నిలబడి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తినుబండారాలు కానివ్వండి, టిఫిన్లు కానివ్వండి, భోజనం కానివ్వండి చేయటం అంత సబబైనటువంటి విషయం కాదు. మీరు చక్కగా భాష్యం పట్టు వేసుకుని కూర్చొని తినవచ్చు, లేదా డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా భోజనం చేయవచ్చు. చెంచాలతో భోజనం చేసేటువంటి విధి విధానానికి స్వస్తి పలకాలి. అంటే చెంచాలతో తీసుకొని తినేటువంటి విధి విధానం మంచిది కాదు. అలాగే తినే పళ్ళెల్లో చేతులు మాత్రం కడగకండి. అంతా భోజనం అయిపోయిన తర్వాత ఆ తినే పళ్ళెల్లోనే చేతులు కడగటం అనేది అంత సబమైనటువంటి విషయం కాదు. తూర్పు దిశ, పడమర దిశ మీరు గనక కూర్చొని భోజనం చేయటం శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. మీరు ఇంట్లో టిఫిన్ కానివ్వండి, భోజనం కానీ చేసేటప్పుడు అది ఉన్న దిశను బట్టి ఫలితాల్లో తేడాలు కనిపిస్తాయి. కానీ అందరికీ అలానే కూర్చోవాలని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. వీలును బట్టి కూర్చొని ప్రశాంతంగా భోజనం చేయండి. నుంచొని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో భోజనాలు చేయకండి అంటోంది శాస్త్రం. అట్లాగే ఇంటి ఇల్లాలు స్నానం చేయకుండా భోజనం వండటం అంత మంచిది కాదు అని కూడాను శాస్త్రం తెలియజేస్తోంది. వంట చేసేటప్పుడు కాళ్లకు చెప్పులు మాత్రం ఉండకూడదు. చాలామంది నవీన యుగంలో కిచెన్లో ఇంట్లో వాడుకునేటువంటి చెప్పులు కూడాను వేసుకొని వంట చేస్తున్నారు. అది అంత మంచిది కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి. ఇక తినేటప్పుడు టీవీకి, ఫోనుకు, పుస్తకానికి, పత్రికా పఠనాలు మొదలైనటువంటివి పనికిరావు. తినేటప్పుడు మాత్రం ధ్యాస ఇంకొక దాని మీద ఉండకూడదు. తిండి మీదనే ధ్యాస ఉంటే ఒంటికి అది పట్టి తీరుతుంది. కోపతాపాలతో, ఆవేశంతో మీరు భోజనం చేయకండి. ఆనందంగా, మనఃపూర్వకంగా భోజనం ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయక ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం.
ఈరోజు మాఘమాసము శుక్లపక్షము తిథి ద్వాదశి, వారము బుధవారము, నక్షత్రము పునర్వసు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజుతో భీష్మ పంచక వ్రతము ముగుస్తుంది. అందుకే ఈ ద్వాదశికి కూడా పేరుంది, భీష్మ ద్వాదశి అని అంటారండి. ఈ తిథిని కూడా భీష్ముడి పేరుతోనే పిలవటం అనేటువంటిది ఆచారంగా వస్తోంది. కాబట్టి భీష్మద్వాదశి ఒక పేరు, భీమద్వాదశి ఒక పేరు, ప్రహ్లాద ద్వాదశి ఒక పేరు, వరాహద్వాదశి ఒక పేరు, తిలద్వాదశి ఒక పేరు. 5 పేర్లు కనిపిస్తూ ఉన్నాయి ఈనాటి పర్వదినానికి. అందులో పునర్వసు నక్షత్రము రామ సంబంధమైనటువంటి నక్షత్రము కాబట్టి, భగవత్ సంబంధమైనటువంటి తిరునక్షత్రం కాబట్టి, ఈ రోజున శ్రీరామ జన్మ ఘట్టాన్ని పారాయణం చెయ్యటం కానీ, రామ రక్షాస్తోత్ర పారాయణం చెయ్యటం కానీ చాలా మంచిది. అలాగే నువ్వులతో భగవంతుణ్ణి ఆరాధించటము, నువ్వులతో చేసినటువంటి పదార్థములను పారాయణ అనంతరము భగవంతుడికి నివేదన చేసి, ఆ నివేదన చేసినటువంటి ప్రసాదమును స్వీకరించటం వల్ల కూడా దీని పేరు తిలద్వాదశి అనేటువంటి పేరుతో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజున ప్రదోషము అంటారు. కాబట్టి ఈనాటి కాలంలో ప్రదోషకాలంలో ఈశ్వరారాధన కూడా అత్యంత శ్రేయస్సును, విశేషమైనటువంటి అనుగ్రహమును మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున వచ్చేటువంటి ఈ శుక్ల ద్వాదశి విష్ణు సహస్రనామంతో పాటు శ్రీరామ సంబంధమైనటువంటి పారాయణాలు చేసుకోవటానికి అత్యంతం అనుకూలమైనటువంటి రోజుగా మన పెద్దలు చెప్పడం జరిగింది. సదాచార విషయానికి వచ్చినట్లయితే జపము ఎన్ని సార్లు చెయ్యాలి అన్నదానికి ఎంత వీలు కాకపోయినా 10కి తక్కువ జపం చేయకూడదండి. దశ అనేటువంటిది చాలా, అంటే ఇంకా అతి తక్కువ జపం చెయ్యటము, ఇంతకంటే తక్కువ చేయడం అనేటువంటిది వీలు కాదు. అయితే 10, లేకపోతే 108, లేకపోతే 54, లేకపోతే 508, లేకపోతే 1016 చెయ్యటం. ఇలా జప సంఖ్యను మన పెద్దలు మనకు ప్రమాణంగా చూపించారు. కాబట్టి ఎప్పుడు మీరు ఏ మంత్రాన్ని అనుష్ఠించాలి అనుకున్నా, ఏ మంత్ర జపము చెయ్యాలి అనుకున్నా 10 కంటే తక్కువ జపం అనేటువంటిది మాత్రము ఇంకా చెప్పడం జరగలేదు. కాబట్టి 10 జపించటం, 10 సార్లైనా మంత్ర జపం చేయడం అనేటువంటిది మన ఆచారంగా మనకు చెప్తోంది. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. ఆసుపత్రులలో ఆకుపచ్చ రంగులో పరదాలుంటాయి, ప్రశాంతతనిస్తాయి. ఆసుపత్రులలో రాత్రి వేళలో లేత ఆకుపచ్చ లేక ముదురు ఆకుపచ్చ రంగులో లేక నీలం రంగులో ఉండేటటువంటి విద్యుత్ దీపాలు వెలగడంతో అందరికీ ప్రశాంతత లభిస్తుంది. నిరంతరం తదేక దీక్షతో చరవాణి లేక కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి నిష్ణాతులు కాసేపు మానసిక వికాసం కోసం, ఆహ్లాదం కోసం పచ్చిక బయళ్లను, చెట్లను, విశాల స్థలాలలో ఉండేటటువంటి, బాహ్య స్థలాలలో ఉండేటటువంటి మైదానాలను తరచుగా చూడాలి అని కూడా పెద్దలు అంటారు. అందువలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపుగా మారడంతో సంకల్ప బలం పుంజుకొని మళ్ళీ ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. అందుకోసమే మైదానాలు, పచ్చిక బయళ్ళు చాలా అవసరం అని కూడా ఆధునిక శాస్త్రవేత్తలు తరచుగా చెబుతూ ఉంటారు. మైదానాలు, పచ్చిక బయళ్ళు ఇలాంటి వాటికి మూలకారకుడు బుధగ్రహం. బుధుడు వీటికి కారకుడు అని చెప్పాలి. బుధుడు బుద్ధిశాలి, ఉపాయశాలి. ఏ సమస్యకైనా ఇట్టే చిటికలో సమాధానాన్ని, పరిష్కారాన్ని సూచించేటటువంటి శక్తి బుధగ్రహానికే స్వంతం. ఈ విషయం గుర్తించిన సనాతనులు మిథున రాశి, కన్యా రాశికి ఆధిపత్యం, అంటే ఇవి 2 ద్విస్వభావ రాశులు, ఆధిపత్యం ఇవ్వడంతో పాటుగా బుద్ధి జ్ఞానాలకు ప్రతీకాత్మకంగా కూడా బుధుడిని స్వీకరించారు.
ఈ బుద్ధి కారకంగా మన ఆలోచనలు మెరుగుపెట్టుకోవడం ఎలా కూడా మనం గమనించవచ్చు. పెసరపప్పు ఆహారంగా స్వీకరించడం పరిహారాలలో అతి చిన్నదే, కానీ విశేషమైన ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది. ఇంతకంటే కూడా మించినటువంటి సులభమైన పరిష్కార మార్గం పచ్చిక బయళ్లను పెంచడం, విశాలమైన మైదానాలలో సేద తీరడం. బుద్ధుడి కారకంగా మనలో దివిస్వభావ పరిస్థితులు తరచుగా తల ఎత్తుతూ ఉంటాయి. దివిస్వభావ పరిస్థితులు అంటే సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోవడం. టు బి ఆర్ నాట్ టు బి అనేటటువంటి మాటతో జార్జ్ బెర్నార్డ్ షా అనే ఆంగ్ల రచయిత డాక్టర్స్ డైలమా అనే ఒక నాటకంలో మానసిక పరిస్థితిని ఇలా ప్రతిబింబింపజేస్తూ, విందామా మానేద్దామా, చూద్దామా తర్వాత చూద్దామా, ఇప్పుడు తిందామా తర్వాత తిందామా, ఇప్పుడు రాద్దామా తర్వాత రాద్దామా అనే ద్వైధీభావంతో మనస్సు ఎప్పుడూ గుంజాటన పడుతూ ఉంటుంది అంటాడా మహాకవి జార్జ్ బెర్నార్డ్ షా. ఈ మానసిక పరిస్థితిని ఏనాడో గుర్తించిన సనాతన ధర్మం, వైదిక విజ్ఞానం, జ్యోతిర్విజ్ఞానం దివిస్వభావ రాశులైనటువంటి బుధుడు, ఆ బుధుడికి ఆధిపత్యంగా ఉండేటటువంటి దివిస్వభావ రాశులు మిథునం, కన్య అని నిగ్గు తీరుస్తూ ఇందులో ఒకే నిర్ణయంగా మన జీవితం గడపాలి, నిర్ణయం తీసుకుని ముందుకు కొనసాగాలి. అందుకోసమై గణపతిని పూజించాలి. ఈ గణపతికి ప్రీతికరంగా గరికను సమర్పించాలి. గణపతికి ప్రీతికరంగా 21 విధానాలలో ఉండేటటువంటి ఆకులు, పత్రములు, హరిత ప్రపంచంతో ఆ దైవాన్ని పూజించాలి అంటూ సూచించింది. హరితహారం, మొక్కల పెంపకం, మైదానాల పెంపకం, అడవులలో జీవించడం, అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండడం, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడం, నీటి విలువలు తెలుసుకుని నీటి వనరులను కాపాడడం, ఇవన్నీ కూడా బుధగ్రహ అనుకూలతను పెంచి పోషిస్తాయి అని కూడా సంప్రదాయం చెబుతుంది. బుధగ్రహ అనుగ్రహం పొందగోరి కుమారస్వామిని అర్చించినా, గణపతిని పూజించినా, శివారాధన చేసినా, శివ కుటుంబానికి సంబంధించిన ఏ విధమైన స్తోత్ర పాఠాదులు పారాయణ చేసినా, ప్రత్యేకంగా శివుడు పార్వతి ఇరువురికి సంబంధించిన అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేసిన అద్భుతమైన ఫలితాలు రాబట్టుకోవచ్చును, విజయాన్ని పొందవచ్చును అని కూడా పురాణ విజ్ఞానం ఇలా తెలియజేస్తుంది. ఇలా బుధులకు జన్మించిన కుమారుడే ప్రత్యేకంగా మనం పురూరవుడు అని కూడా పురాణాలలో చదువుకోవచ్చు. చంద్రవంశం ఇలా కొనసాగింపబడింది అని కూడా పురాణ కథనాలు తెలియజేస్తాయి. చంద్రుడు మనసుకు సంబంధించిన ప్రభావం కలవాడు, బుధుడు ఆలోచనకు సంబంధించిన ప్రభావశీలం కలవాడు కనుక బుధవారం నాడు బుధగ్రహ అనుగ్రహం పొందుకోని వారంతా కూడా పసుపు రంగులో కానీ నలుపు రంగులో కానీ ఉన్న ఆవును ప్రత్యేకంగా సేవించాలి. బుధవారం నాడు ఆవు కాలి గిట్టలను చక్కగా కడిగి పసుపు రాచి కుంకుమ పెట్టి 2 చేతులతో ఆ కాలి గిట్టలు పట్టుకుని నమస్కరించి కాలి గిట్టల కింద ఉండేటటువంటి దుమ్ము ధూళి శిరస్సును ధరిస్తే అలాంటి వారికి వివేకం కలుగుతుంది, విజ్ఞానం అబ్బుతుంది, శాంత స్వభావం అలవడుతుంది. బుధగ్రహం సౌమ్యగ్రహం కనుక ఎటువంటి పరిస్థితులలో కూడా తొణకకుండా నిబ్బరంతో జీవితంలో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ప్రతి సందర్భంలో కూడా నిలబడేటటువంటి తత్వాన్ని బుధగ్రహం కారణంగా మనం పొందవచ్చును అని కూడా సంప్రదాయజ్ఞులు ఇలా తెలియజేస్తారు. ఇవి ఈనాటి విశేషాంశాలు. సులభంగా చెప్పాలి అంటే పెసరపప్పు, బియ్యము వీటితో చేసిన పొంగలిని బుధవారం నాడు బెల్లంతో మేళవించి సిద్ధం చేసి చిన్నారి బాలికలకు అందిస్తే వారికి చక్కటి విద్యా బుద్ధులు అబ్బుతాయి. ఇలాంటి ఫలితాంశాలతో బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్య ఆరాధనం గురించి మహాస్వామి చెప్తుండేవారు. సుబ్రహ్మణ్య ఆరాధనలో మహాస్వామి దిట్ట. అసలు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం కుమారకోష్టంలోనే జరిగింది. అక్కడ స్నానమే చిట్ట చివరి స్నానం బ్రహ్మచారిగా. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యారాధన చేసేటటువంటి వాళ్ళకి లోపల దేవతలు మాత్రమే ఉంటారు, రాక్షస గణములు ఉండవు.
రాక్షసగణములు లేని కారణం చేత, దేవతలే ఉన్న కారణం చేత వాళ్ళ కర్మానుష్ఠానం అంతా పరమభక్తి తత్పరతతో నిండిపోతుంది, పరమధార్మికంగా ఉంటారు. అప్పుడు వారి మాట ఏమవుతుందంటే, వారు మాట్లాడినది సత్యం అవదు, వారు సత్యమును మాట్లాడడం కాదు, వారు మాట్లాడినది సత్యం అవుతుంది. ఒక అల్పాయుర్దాయం ఉన్నవాడు వచ్చి నమస్కారం చేస్తే దీర్ఘాయుష్మాన్ భవ అన్నారనుకోండి, ఆయన అన్నారు కాబట్టి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఆయన మాట అబద్ధం అవడానికి వీల్లేదు. ఇంకా కారణం సుబ్రహ్మణ్య ఆరాధన ఆ శక్తికి ఎత్తేస్తుంది మనిషిని. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. పూజలో పంచాయతనాన్ని ప్రవేశపెట్టారు. మీ ఇష్టదైవం ఎవరుంటారో వారు మధ్యలో ఉంటారు, చుట్టూ నలుగురు ఉంటారు. ఉదాహరణకి నేను శైవుణ్ణి అనుకోండి, పరమేశ్వరుణ్ణి నా కులదైవం ఆరాధ్య దైవం అనుకోండి, పరమేశ్వరుడు మధ్యలో ఉంటాడు. చుట్టూ విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అమ్మవారు, అంబిక నలుగురు ఉంటారు. నేను భేదభావంతో పూజ చేయకూడదు. శివుణ్ణి ఆరాధన చెయ్యాలి అంటే తిన్నగా పువ్వు శివుడి మీద వెయ్యకూడదు. వీళ్ళ అనుమతి లేకుండా నేను వెళ్ళలేను. నేను ఇక్కడికి రావాలి అంటే నేను ఎవరి మాటకి కట్టుబడిపోతానో వాళ్ళని నా దగ్గరికి తీసుకొస్తే వచ్చేసానా లేదా? అలా శివుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరి మాటకు ఆయన లొంగిపోతాడో వాళ్ళ పాదం మీద పువ్వు వెయ్యాలి. ముందు నలుగురికి వెయ్యాలి. అంటే ఇప్పుడు మీరు శివుడు విష్ణువు భేదం అని ఎలా అంటారు నాకు చెప్పండి? ఆయన పాదాలు పట్టుకోకుండా శివుడు దొరకనే దొరకడు. విష్ణువు మధ్యలో ఉన్నాడు అనుకోండి, శివుడి పాదాల మీద వేయకుండా విష్ణువు దొరకడు. అది ఆయన సామరస్యం. భేదాన్ని ఆయన తిరస్కరించారు. పంచాయతన పూజ పెట్టారు, ఇందులో సుబ్రహ్మణ్యుడు లేడు. శివుణ్ణి ఉదాహరణగా నేను చెప్తున్నాను. శివుడు మధ్యలో ఉండి విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అంబిక నలుగురు ఉన్నారు, మధ్యలో శివుడు ఉన్నాడు. సుబ్రహ్మణ్యుడేడి? శంకరాచార్యుల వారు మరి షణ్మత స్థాపనాచార్యుడైనప్పుడు సుబ్రహ్మణ్యుడి ఆరాధనా విధానం మోక్షమునకు కారణమని భగవత్తత్వంగా నిర్ణయం చేశారుగా. మరి పంచాయతన పూజాన 5 పెట్టి సుబ్రహ్మణ్యుడికి స్థానం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే కారణం ఒకటే, ఆయన జ్యోతిస్వరూపుడు. జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. వీళ్ళ నలుగురి దగ్గరికి పువ్వుడేయడానికి కూడా ముందు దీపం వెలిగిస్తారు. ఆ జ్యోతి ఆయనే. అందుకని ఇంక అక్కర్లేదు. అసలు ఇక్కడ జ్యోతి కన్నా ముందు సంధ్యావందనం చేయగానే సమిధాదానం ఉంది, అగ్నికార్యం ఉంది. అగ్నికార్యంలో అగ్నిహోత్రుడు ఆయనే, జ్యోతి ఆయనే. ఇక్కడ జ్యోతి ఆయనే. ఇక జ్యోతి ఆయన ఉంటే పోనీ దీపం పెట్టని వాడు ఉంటాడేమో, హారతి ఇస్తుంటారుగా అస్తమానం, ఆ హారతిలో జ్యోతి ఆయనే. అందుకే ఇప్పటికీ అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రం అని ఓ పేరుంది. కారణం ఏమిటో తెలుసా? అగ్నిస్వరూపంగా ఉండేవాడు సుబ్రహ్మణ్యుడు, జ్ఞానాగ్నిగా ఉండేవాడు పరమశివుడు. కార్తీక పౌర్ణమి నాడు అంత పెద్ద జ్యోతి వెలిగిస్తూ ఉంటారు. అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రము అని ఒక ప్రతీతి. కాబట్టి అంత గొప్ప క్షేత్రమైనటువంటి అరుణాచలంలో అగ్ని దర్శనం, పూజలో జ్యోతిస్వరూపమే సుబ్రహ్మణ్య దర్శనం. అందుకని ఇక వేరుంచరు. కానీ తృప్తి తీరని వాళ్ళు కొంతమంది ఉంటారు. మాకు ఎలా అయినా సుబ్రహ్మణ్యుడు ఉండాలండి, ఏదో ఒక రూపంతో ఉండాలండి అంటే ఏం చేస్తారో తెలుసా? రూపం పెట్టక్కర్లా, శూలం పెడితే చాలు. అందుకే వేల్ అని పేరు కూడా పెట్టుకుంటుంటారు. వేలాయుధన్ అన్న పేరు పెట్టుకుంటారు వాళ్ళు. వేలాయుధన్ అంటే వేల్ అంటే శూలం, వేలాయుధన్ అంటే శూలము ఆయుధముగా కలిగినవాడు. ఏమిటో తెలుసా? శూలం అమ్మవారు. అమ్మవారి శక్తిగా మారి శూలంగా ఆయన చేతిలోకి వెళ్ళింది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ విశాఖేంద్రోపేంద్రో అని ముందు నమస్కారం ఎవరికి చేస్తాడంటే అమ్మ దగ్గరికి పరిగెత్తుకొస్తుంటాడు రాక్షసుల్ని గెలిచి. కారణం, అమ్మ నువ్వే నా చేతి శూలంగా ఉన్నావని. శక్తి, శక్తివేల్ అంటుంటారు. అందుకే శక్తియే శూలంగా ఉంటుంది. కాదు, ఆ శూలం అగ్ని, జ్ఞానాగ్ని. సుబ్రహ్మణ్యుడు జ్ఞానాగ్ని స్వరూపి, అందుకే జ్యోతి రూపంగా నిలబడతాడు. అగ్నియే కాకుండా ఋగ్వేదంలో అగ్నిగా కాకుండా అగ్నిగా ఆరాధింపబడేవాళ్ళు 3 ఉన్నారు. ఒకడు శివుడు, అష్టమూర్తుల్లో అగ్నిగా ఆరాధింపబడతాడు. అమ్మవారు అగ్ని రూపంలో ఆరాధింపబడుతుంది. ఇది మీకు చమత్కారంగా ఉండొచ్చు వైదిక స్పర్శలో. అమ్మవారు అగ్ని రూపంగా ఆరాధింపబడడం ఏమిటంటే అది ఎక్కడుంది అని. మనం కుంకుమార్చనలు చేస్తే లక్ష్మీదేవి మూర్తులు పెట్టి కుంకుమార్చనలు చేస్తారు, లలితాదేవి మూర్తులు పెట్టి. మీరు మలయాళ దేశం వెడితే మలయాళ దేశంలో దీపం వెలిగించి ఆ జ్యోతి వంక చూస్తూ కుంకుమార్చన చేస్తారు. అమ్మవారిని జ్యోతిలో చూస్తారు మలయాళ దేశంలో. అమ్మవారిని జ్యోతిలో చూసే సంప్రదాయం ఉంది.
జ్యోతి జ్ఞానాగ్నిగా జ్యోతి రూపంగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. ఇంతేకాదు అసలు సుబ్రహ్మణ్య తత్వం అద్భుతం. మయూరవాహనుడు, మయూరవాహనము అనేటటువంటి దానికి అబ్బాయి ఎన్ని అర్థాలు. అది పావుని చంపుతుంది నెమలి. 2, అది ఒక్కటే సృష్టి యందు శారీరకమైన సంబంధమును పెట్టుకోదు. 3, మేఘమును చూస్తే నర్తిస్తుంది. దానికి ఈ 3 లక్షణాలు ఉంటాయి కాబట్టి నెమలి మయూరమని పేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఉంటే ఆ పేరుతో పిలుస్తారు సంస్కృతంలో. పావుని చంపుతుంది, పావుని కాళ్ళ కింద పెట్టి తొక్కుతుంది. పావుని చంపడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, పాము వేదాంత శాస్త్రంలో దేనికి గుర్తు అంటే మృత్యువునకు గుర్తు, ఊర్ధ్వముఖ చలనమునకు గుర్తు. 2, ఒకటి విరుద్ధ ప్రక్రియ, ఒకటి సమర్థ ప్రక్రియ. అందుకే బ్యాడ్ స్నేక్ అంటే గుడ్ స్నేక్ అంటూ ఉంటారు. చెడ్డ పాము మంచి పాము అంటారు. అందుకే మీరు చూడండి, దేవతలందరూ నాగయజ్ఞోపవీత ధారిణం అని నాగయజ్ఞోపవీతం వేసుకుంటారు, పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. నాగాభరణములని పావుల్ని చుట్టుకుంటారు. మీరు వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే 7 కొండల మీద నాగాభరణాలు పెట్టుకుని ఉంటాడు. ఎందుకు నాగాభరణం పెట్టుకుంటారంటే, పాము మృత్యువునకు సంకేతం ఒకటి, పాము ఊర్ధ్వముఖ చలనానికి సంకేతం ఒకటి, పైకి వెళ్ళి భగవంతుణ్ణి కలవడానికి గుర్తు. అందుకే మూలాధారంలో చుట్టుకుని పాముగా పడుకుంటుంది, సుబ్రహ్మణ్యుడు పాము రూపంలో ఉంటాడు అని. సరే, అందుచేత మయూరవాహనము అన్నదానికి గుర్తు ఏంటంటే మృత్యువునికి మృత్యు, ఆయనని నమ్ముకున్నవాడి ఆఖరి చావు ఇదే. అంటే ఈ శరీరమే ఆఖరిసారి చచ్చిపోతుంది, ఇక చావడానికి మళ్ళీ పుట్టదు. అంటే మోక్షం ఇవ్వగలిగిన వాడు పావుని చంపే నెమలి మీద ఉంటాడు. నెమలికి భౌతిక సంపర్కం లేదు. నెమలి మేఘాన్ని చూసినప్పుడు వర్షం వచ్చే ముందు మగనెమలి నృత్యం చేస్తుంది. నృత్యం చేస్తున్నప్పుడు దాని కంటి వెంట ఆనంద ధార పడుతుంది. ఆడనెమలి దాని చుట్టూ తిరిగి అది కింద పడేటప్పుడు కింద పడకుండా నోరు పెట్టి పట్టుకుంటుంది, పట్టుకుని మింగుతుంది, మింగితే గర్భధారణ చేస్తుంది. తప్ప భౌతిక సంపర్కం లేదు. నేను సుబ్రహ్మణ్యుణ్ణి, ఎప్పుడు బ్రహ్మజ్ఞానమునందు రమిస్తూ ఉంటాను, భౌతిక సంపర్కము లేనివాడిని. అందుకే ఉత్తర భారతదేశంలో ఆచారకాండకే ఒక విశిష్టమైన లక్షణం ఉంది. సుబ్రహ్మణ్య దేవాలయంలోకి ఆడవాళ్ళు వెళ్ళరు, అంత బ్రహ్మనిష్టతో ఉంటాడు ఆయన. సన్యాస ఆశ్రమాల్లోకి చీకటి పడ్డాక వెళ్ళరు, సూర్యాస్తమైన తర్వాత. సుబ్రహ్మణ్య దేవాలయంలోకి అసలు ఎప్పుడూ ఆడవాళ్ళు వెళ్ళరు, అంత నైష్ఠిక బ్రహ్మచర్యంతో ఉంటాడని. దక్షిణ దేశంలో ఆచారం లేదు. ఆచారం మారాలి అంటే వేదం ఓ మాట చెప్పింది, శరీరమునకు ఇబ్బంది అయితే ఆచారం మారవచ్చని చెప్పింది, అవకాశం ఇచ్చింది. ఇక్కడ దక్షిణ దేశంలో శివుడికి అభిషేకం చేయాలంటే ఉత్తరీయం తీసి మొలక కట్టుకుని అభిషేకం చేయొచ్చు. కార్తీక మాస పౌర్ణమి నాడో ఎప్పుడో మంచి చలిలో కాశీలో పెడతానంటే ఒళ్ళు కొయ్యబారిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఆయన ఓ పంచె కట్టుకుని దాని మీద ఓ లాల్చీ వేసుకుని దాని మీద ఓ కోట్ వేసుకుని అభిషేకం చేస్తుంటాడు. తప్ప అండి అంటే తప్పు కాదు. ఎందుచేత అంటే ఆచారకాండకి మినహాయింపు ఎప్పుడు ఇస్తారంటే వాతావరణ పరిస్థితుల చేత మినహాయింపునిచ్చింది, వేదం ఇచ్చింది. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం.